ఇప్పుడు 31B చదవండి. 31B కొన్ని చట్టాలు రెగ్యులేషను శాసన మాన్యత అంటే చెల్లుబడి కలిగించుట. 31A ఆర్టికల్లోని నిబంధనల సాధారణతకు భంగం కలగకుండా 9వ షెడ్యూల్లో పేర్కొనబడిన ఏవేని చట్టాలు రెగ్యులేషన్ లేక నిబంధన ఈ భాగంలో ఏదైనా నిబంధన ద్వారా ఇయ్యబడిన ఏవైనా హక్కులకు విరుద్ధముగా ఉన్నదన్న కారణంగా లేదా ఆ హక్కులలో దేనినైనను తీసివేయుచున్నదనను లేదా కుంచుచున్నదనను కారణంగా చెల్లుబడి కానట్లు లేదా ఎప్పుడైనను చెల్లుబడి కానట్లు భావించరాదు. ఏదైనా కోర్టు లేక ట్రిబ్యునల్ తీర్పు, డిగ్రీ లేక ఉత్తర్వులు దీనికి విరుద్ధముగా ఉన్నప్పటికీ ఆ చట్టము మరియు రెగ్యులేషను దాని రద్దు లేదా సవరణ ఏదేని సమర్థ శాసన మండలికి గల అధికారమునకు లోబడి అమలు యందు కొనసాగవలెను. దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు దీని ఈ ఆర్టికల్ 31B అంటే ఇటువంటి యొక్క చట్టం స్టేట్ లెజిస్లేషన్ తయారు చేసి రాష్ట్రపతి ఆమోదం పొందినట్లయితే ఏ పౌరుడు కూడా ఇప్పుడు రెడ్డి సమాజం ఉంది, మా యొక్క ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకమని, మెరిట్కి వ్యతిరేకమని సుప్రీంకోర్టులో ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 50% ఈ కృష్ణమూర్తి గవాలి కేసులు వ్యతిరేకం ఉందని ఈ గ్రౌండ్స్ ఏమి కూడా అవి చెల్లయి. ఏ గ్రౌండ్స్ చెల్లయి. మళ్ళీ అటువంటి యాక్ట్ని మార్చాలంటే చట్టసభలకే ఉంటుంది కానీ కోర్ట్స్కు ఇంటర్ఫియర్. క్లియర్ గా 31B లో ఉంది కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ అది. ఎందుకంటే 31C ప్రెసిడెంట్ ఎసెంట్ వస్తే అప్పుడు 31B కింద 9th షెడ్యూల్లో ఉన్నాయన్ని 31Bకి రాజ్యాంగం యొక్క రైట్ ఉండాలి కదా ఏ సెక్షన్ కింద. సో ఆర్టికల్ 31B కింద 9th షెడ్యూల్ ఏర్పడింది. 9th షెడ్యూల్లో మనకు ఇంక్లూడ్ అవుతే ఇంకా ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ క్వశ్చన్ చేసినా కూడా మీరు ఒక క్వశ్చన్ అడిగినారు,